ఈ ప్రపంచంలో చాలా శివాలయాలు ఉన్నాయి, కానీ ఈ శివాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతిరోజు ఈ శివాలయాన్ని సముద్రం 2 సార్లు ముంచేస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే మీరు షాక్ అవ్వచ్చు, కానీ ఇది చాలా రహస్యమైన గుడి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గుడిని దర్శించడానికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు మన ఈ వీడియోలో ఈ సముద్రం ఎందుకు ప్రతిరోజు 2 సార్లు ఈ శివాలయాన్ని అయితే ముంచేస్తుంది, అలాగే దీన్ని వెనుకున్న అసలు రహస్యం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మన భారతదేశంలో ప్రతి ఒక్క సముద్ర తీరాన కూడా అనేక గుడులు అయితే ఉన్నాయి, కానీ ఒక రహస్యమైన అలాగే పవిత్రమైన గుడిలో ఒకటైంది ఈ స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో అయితే ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయాల్లో కూడా ఒకటి. ప్రతిరోజు కూడా కెరటాలు పెద్దగా ఎగసిపడి రోజుకి 2 సార్లు ఈ గుడిని అయితే ముంచేస్తూ ఉంటుంది. అలాగే ఈ సముద్రాలను ముంచిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ యథావిధిగా సముద్రం వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి దర్శించుకుంటారు. ఫస్ట్ టైం ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికైతే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఈ ఆలయం వెనుక చాలా రహస్యం అయితే ఉంది. ఇప్పుడు ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం. కొన్ని పురాణాల ప్రకారం ఈ శివాలయాన్ని కార్తికేయుడు అయితే నిర్మించాడట. తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత కార్తికేయుడు పాప విమోచన కోసం ఈ శివలింగాన్ని అయితే నిర్మించాడట. శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిరోజు కూడా పూజలు చేసేవాడట. ఈ కారణంగా అక్కడ శివాలయం అయితే ఏర్పడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్క భక్తుడు కూడా వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారట. ఇప్పుడు మనం అసలు విషయానికి అయితే వద్దాం. ప్రతిరోజు 2 సార్లు ఆలయాన్ని ముంచడానికి అసలు కారణం ఏంటి? ఇది ఒక దైవలీల లేకపోతే ఒక సైంటిఫిక్ రీజన్ అయినా ఉందా? ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తల యొక్క మాటల ప్రకారం సముద్రంలో టైడ్స్ వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ నీటి మట్టం పెరుగుతూ తగ్గుతూ వస్తుందట. ఈ కారణం వల్ల రోజుకి 2 సార్లు ఆలయం పూర్తిగా మునిగిపోతూ ఉంటుందట. ఇప్పుడు కొంతమంది భక్తుల మాటల ప్రకారం ప్రతిరోజు సముద్రపు దేవుడు వచ్చి శివలింగానికి అభిషేకం చేసి వెళ్ళిపోతుందని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభూతులను అయితే తెలియజేశారట. కొంతమంది భక్తులు చెప్పిన మాటల ప్రకారం ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత తమ కోరుకున్న కోరికలు తీరాయని కొంతమంది భక్తులు చెప్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మీలో అందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రపంచంలో ఈ ఆలయం ఒక్కటే ఉందా లేకపోతే చాలా ఉన్నాయా అనే డౌట్ మీకు వస్తుంది. ప్రపంచంలో సముద్ర తీరంలో ఉండే ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ రోజుకి సముద్రంలో 2 సార్లు మునిగిపోయే కేవలం ఇది ఒక్క శివాలయం మాత్రమే ఉంది. అందుకే ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయానికి చాలా రహస్యం కూడా ఉంది. అలాగే ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ ఒక విషయాన్ని అయితే గమనించారంట. ప్రతిసారి రోజుకి 2 సార్లు ఈ ఆలయం మునిగేటప్పుడు చూస్తూ ఉంటే వారిలో తెలియని ఏదో అనుభూతి అయితే కలిగిందని కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది భక్తులు చెప్పిన మాటల ప్రకారం సముద్రం ఎంత పెద్దదైనా ఎంత బలవంతదైనా ఎప్పుడూ కూడా శివుడి ముందు తల వంచుకునే ఉంటుందని కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు. అందుకే ఈ ఆలయానికి సముద్రం కూడా అభిషేకం చేసే శివాలయంగా కూడా కొంతమంది పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతిరోజు కూడా సముద్రం 2 సార్లు శివాలయం ఉంచడానికి కారణం ఏమై ఉంటుంది? ఇది ఒక కేవలం దైవలీల లేకపోతే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు నేను పెట్టే వీడియో మిస్టీరియస్ అండ్ డివోషనల్ స్టోరీస్ కోసం మీరు ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.